ప్రతి రౌండ్ టైం బేస్డ్ రౌండ్. ఓకే, సో ఫస్ట్ రౌండ్ రూల్స్ ఏంటంటే సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాము, మీరు ఆన్సర్స్ చెప్తారు. మీ ఆన్సర్స్ మా దగ్గర ఉండే ఆన్సర్స్ తో మ్యాచ్ అవుతాయి, మీకు డబ్బులు వస్తాయి. 10,000 రూపీస్ నుంచి 2 lakhs వరకు ఒక్కొక్క ఆన్సర్ కి రావచ్చు. ఒక టీం ఆడడానికి మేము ఇచ్చే టైం 90 seconds మాత్రమే. ఆర్ యు రెడీ? రెడీ. ఓకే, మీతోనే స్టార్ట్ చేద్దాం, రండి. సరే అయితే ఇప్పుడు క్వశ్చన్ రెడీ. భోజనం అనగానే మనకి గుర్తుకొచ్చేవేంటి? టైం స్టార్ట్స్ నౌ. అన్నం. అన్నం. రైట్ ఆన్సర్. 3. వెజిటబుల్స్. 4. నంబర్ 4 రైట్. ప్లేట్స్. రైట్ ఆన్సర్. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ ఫుడ్. వెజిటేరియన్ రైట్ ఆన్సర్. ఆకలి. నంబర్ 2 రెస్టారెంట్. 9 రైట్ ఆన్సర్. పెళ్లి భోజనం. ఫంక్షన్స్. నంబర్ 8 అమ్మ చేతి వంట. రైట్ ఆన్సర్. మధ్యాహ్నం రాత్రి. 1 నంబర్ 1. మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో చూద్దాం. డబ్బులు, టోకెన్స్, డైటింగ్, ఆరోగ్యము, హాస్టల్ ఫుడ్, ప్రేయర్, పద్ధతులు, తినే ముందు, చిన్న పిల్లలకి భోజనం పెట్టడం, టీవీ మొబైల్ చూస్తూ తినడము. 6,20,000 వచ్చింది మీకు. సరే, ఇప్పుడు చిన్నపిల్లలు ఆప్షన్ ఎలాగో అక్కడ ఉంది కాబట్టి 10 years వెనక్కి వెళ్దాం. ఇప్పుడు మీరు అమ్మ, మీకు ఒక కొడుకు, అదిగో. అనగనగా ఒక అడవిలో. అనగనగా అడవి చెట్లున్నాయా లేవా? కథ చెప్పు. కథ. అక్కడ ఒక మూన్ ఉంది. అక్కడ మూన్ లేదు, లైట్ ఉంది. నాన్న ఎత్తుకో. అందుకనే ఇప్పుడు ఒక ముద్ద తినమ్మా. నాన్న నీదొక కథ ఉంది కదా, అది చెప్పవా? ఏం కదా? ఒలివలిపాలెం ఒలికమ్మా. నాకు కథ కావాలి. బూచోడు బూ అది చూడు, బూచోడు వస్తుంది. బూచోడు కథ నాన్న నాకు తెలుసు. మీ వాడు భోంచేయట్లేదా అమ్మా? నేను పెడతాను. ఇది పొద్దున్నే కలిపిందమ్మా. ఇది పొద్దున కాదు నాన్న, నిన్న పొద్దున్న కలిపింది. 6,20,000 వచ్చింది మీకు. ఎవరిద్దరు వస్తున్నారు? ఇటు రండి. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. వాహనాలు అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏమిటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్టీరింగ్ లేదు. ట్రిప్. రైట్ ఆన్సర్. నంబర్ 8 పెట్రోల్, డీజిల్. పెట్రోల్. 11 సిగ్నల్. నంబర్ 7 ట్రాఫిక్. లైసెన్స్. నంబర్ 14 రైట్. ఫైన్. చలాన్లు. 13 ఇన్సూరెన్స్. నంబర్ 4 వెనకాల లవర్ నెక్కించుకొని తిరగడం. లవర్. నంబర్ 10 డ్రైవర్. నంబర్ 6 మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో చూద్దాం. పొల్యూషన్ వాహనాల వల్ల, నంబర్ ప్లేట్లు, స్పీడు, ఈఎంఐ, హారన్ సౌండ్లు, చాలా పొల్యూషన్, యాక్సిడెంట్స్, తాళం చెవి, కీ. ఇప్పుడు రాఘవ అండ్ తన లవర్ కలిసి బైక్ మీద వెళ్తూ ఉన్నారు, కానీ అదే టైంలో పేరెంట్స్ కూడా ఇంకొక బైక్ లో వచ్చేసారు. ఆ అమ్మాయి వెంటనే ప్లేట్ మార్చేసి మా అన్నయ్య అని చెప్పేసింది. నూకరాజు మీ లవర్. నీ లవరా? ఏ రాజు, ఈ సిట్టింగ్ ఓకేనా? సిట్టింగ్ మార్చనా? వద్దు, ఎలా కూర్చి ఇదే వద్దులే, నాకు తెలుసు మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి అంటావు. రాజు, ఏంట్రా నువ్వు ఇక్కడ? మీరు బైక్ నడుపుతున్నారా, నడుచుకుంటూ వస్తున్నారు? అటు తిరగరా అక్క. ఈడే పెద్ద బండిలో ఉన్నాడు, ఆడు బండి వాడు. రాజు, ఎక్కువ స్పీడ్ వెళ్ళ మాకు. ఏ బ్రేకింగ్.
హైవే మీదకి వస్తే స్పీడ్ బ్రేకర్ అయ్యో అబ్బో! రాజు త్వరగా త్వరగా ఏమైంది ఏంట్రా నువ్వు ఇక్కడ ఎవడు వీడు మమ్మీ అది ఆ. ప్యాపిడో వాడు మమ్మీ. ఇప్పుడు వాడిని అలా పట్టుకుంటున్నావు కింద ఇలా పట్టుకోవచ్చు కదా నేను ప్యాపిడో బైక్ బుక్ చేసుకుని ఇంటికి వస్తుంటే స్పీడ్ బ్రేకర్ లేకపోయినా ఇలా అన్నాడమ్మా. డ్రైవర్ అయ్యి నువ్వు అలాంతా చేయొచ్చు ఒక అమ్మాయి తీసుకొని మీద పడిపోతున్నారండి 1000 రూపీస్ పేమెంట్ ఇవ్వాలి ఇంకా ఇవ్వలేదు నాకు. ట్రైన్ అమ్మా జరగడమ్మా ట్రాఫిక్ జామ్ ఏంటమ్మా ఇది జరగండి అలా ఏమండి ఈ వయసులో డ్రైవర్ నెట్టుకోవచ్చు కదా. అంటే నాకు ఇంకా 16 కూడా రాలేదు అనుకుంటా ట్రైన్ లైసెన్స్ ఎవరు ఇంకా ఆవిడకి